వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు స్థితులైన వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా చాలా అంశాలు ఉన్నాయి. దాంట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన కనీస ఎమ్మెల్యేలు కూడా పట్టించుకున్న పాపాన లేదు. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా ఎక్కడున్నారండి? అర్థం కాని విషయం ఏంటంటే, తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎన్నికల ముందేమో ప్రచారం చేసే సరళిలో పూర్తి స్థాయిలో మీ బిడ్డలకు మంచి చదువులు ఇస్తాం, మంచి బువ్వ పెడతాం, లేకపోతే వాళ్ళ డైపర్లు తీస్తాం, ఏది కింద కడుగుతాం, స్నానాలు చేపిద్దాం అన్నట్టుగా ప్రచార హోరైతే చూసినాం కదా. అసలు వింతలన్నీ కూడా ఏ సినిమాలలో చూడని వింతలు కూడా మనం మొన్న జరిగిన ప్రచార సరళిలో చూసినాం. ఒకలేమో ఏంది చపాతీలు వేస్తారు, ఇంకోడేమో బజ్జీలు కాలుస్తారు, ఇంకోలేమో చాలు పోస్తాండ్రు, ఇంకొందరు ఏం చేస్తారు, స్నానం చేసే బుడ్డోడికి కూడా స్నానం చేపిస్తారు, ఇంకొకరేమో పాయకాన పోతే ఆ నీళ్లు పోస్తారు. చూసినాం కదా. ఇదంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల తీరైతే చాలా స్పష్టంగా కనబడ్డది కదా. అంటే వాళ్ళ ఓటు కోసం ఏదైనా చేస్తారు అనే విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమైపోయింది. మరి ఈరోజు ఇదే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఎక్కడా? ఇది ప్రశ్న చాలా బలమైన ప్రశ్న. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఎక్కడ? వీళ్ళు ఈ ఎమ్మెల్యేలంతా ఏడున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఎక్కడా? తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం కాదా వీళ్ళు గెలిచింది? తెలంగాణ ప్రాంత ప్రజల కోసం కాదా వీళ్ళు గెలిచింది? మరి తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం గెలిచినప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు? తెలంగాణలో ఇన్ని సమస్యలు కనిపించడం లేదా? పోనీ వాళ్ళ నియోజకవర్గంలో జరుగుతున్న అంశాలు కూడా కనిపించట్లేదా? కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఎప్పుడు గుంజుకుందామా, లేకపోతే బీజేపీ వైపు ఎప్పుడు చూద్దామా, ఈ రెండు అంశాలు తప్ప తెలంగాణలో సమస్యలే కనబడనట్టు, తెలంగాణలో సమస్యలే లేనట్టు, అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఎటు చూసినా కూడా ఏమీ కనిపించని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు తెలంగాణలో ప్రశ్నల హోరు కొనసాగుతూ ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ? సమస్యల వలయంలో తెలంగాణ ప్రాంత బిడ్డలు ఉంటే ఏం చేస్తున్నట్టు ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ చూడుర్రి, మీరందరూ చూడాలి. ఈయన పేరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, ఈయన పేరు భట్టి విక్రమార్క, ఈ సార్ పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక్కడ రాజ్నాథ్ సింగ్ పక్కన కూకున్నారు. అటు మరోవైపు మిత్రుడు ఏంది కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడును ఇక్కడ కలిసి, ఓకేనా, క్లియర్ కట్ చేయడం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు దేనికోసం ఎయిర్పోర్టులు దానికి దీనికి అంటే కేంద్ర పౌర సరఫరాల శాఖ సంఘం సంబంధించి వీళ్ళందరినీ కలిసిరు. సరే, వీళ్ళ ముగ్గురికి ఒకసారి ఆలోచించుర్రి. ఈయన ఏం మాట్లాడుతాడా ఆయనతోనని ఈయన అబ్జర్వ్ చేస్తాడు. వీళ్ళిద్దరు ఎటు పోతే నాకేందా, కాబోయే సీఎం అని ఆయన చూస్తాడు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఈయన భయానికి, అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి బీజేపీతోని ఎక్కడ టైఅప్ అవుతాడా అన్న భయానికి ఈయనను పంపిస్తారు. ఎవరిని? భట్టి విక్రమార్కను, రాష్ట్ర డిప్యూటీ సీఎంను. వీళ్ళిద్దరు ఏం చేస్తారనేది చూడడానికి ఉత్తమ్ అన్న పోతాడు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చర్చ. ఇప్పుడు ముగ్గురు కలిసిపోయారు. దేనికోసం వీళ్ళు? సరే, రాష్ట్ర ముఖ్యమంత్రి నిజానికి 28 సార్లు పోయింది, ఇప్పుడు 28వ 29వ సారి అనుకుంటా. ఈసారి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇప్పటి వరకు 28 పైసలు కూడా దేలే. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు పొట్టు తిడతారు నన్ను, ఇక తెలంగాణలో అడుగుపెట్టనియరన్న భయం రాష్ట్ర ముఖ్యమంత్రి కలిగింది. ఇక ఎటువైపు చూసినా ఏదో ఒకటి చేయాలన్న మమా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇప్పుడు. అంటే ఇన్ని రోజులు కనబడని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను కలవలే, కేంద్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీని కలవలే, కానీ ఈరోజు మాత్రం పోయి కలుస్తున్న పర్వాన్ని అయితే మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను పక్కన పెట్టి తీరిగ్గా ఆడిపోయి ఢిల్లీలో కలిసిన పరిస్థితి కనబడుతుంది. అయితే అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఇంతగానం ఏమున్నదంటే, దిగ చూడు, ఈడ ఇంకెంతమంది సావాలనో రాష్ట్ర ముఖ్యమంత్రికి అర్థమైతే లేదా, ఇంకెంతమందిని చంపుతారో ఈ ప్రభుత్వానికి అర్థమైతే లేదా. మరి ప్రభుత్వం మీద క్రిమినల్ కేసులు పెట్టాలనా, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద క్రిమినల్ కేసులు పెట్టాలనా, విద్యాశాఖ మంత్రి మీద క్రిమినల్ కేసులు పెట్టాలనా, లేకపోతే విద్యాశాఖ కమిషనర్కు సంబంధించి కేసులు పెట్టాలనా? ఎవరి మీద కేసులు పెడదాం, ఎవరిని అరెస్ట్ చేద్దాం, ఎవరిని ఉరిదిద్దాం? నేను మాట్లాడేది చాలా స్పష్టంగా మాట్లాడుతున్నా. ఎవరిని అరెస్ట్ చేద్దాం, ఎవరిని ఉరిదిద్దాం?
ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా సావాలనా అండి? ఇక్కడ మాగునూరు ప్రభుత్వ పాఠశాల నిన్న ఏందంటే ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత పిల్లల తల్లడింపు మామూలుగా లేదు. అమ్మో అయ్యో కడుపు నొత్తందే నీ బాంచన్ అని ఒకరు రకరకాలుగా, ఎందుకంటే చిన్నపిల్లలకు సంబంధించి కంటెంట్ నేను చూపెట్టట్లేదు కానీ వాళ్ళు ఎంత దారుణంగా ఏడుస్తుర్రు అంటే అసలు అది నేను నిజంగా చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడా కూడా కని విని ఎరగని స్థాయిలో కూడా వాళ్ళ కన్నీళ్లు వేదన ఉంది. చదువుకో కొడుక సాగనంపిన తల్లి అని తెలంగాణ ఉద్యమంలో ఉంటుంది. చదువుకో కొడుకాని సాగనంపిన తల్లి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారాన్ని అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం మనం వాడుకున్నాం. కానీ ఇవాళ ఏమవుతున్నది తెలుసా? ఇదే విద్యార్థులు సావు దాకా పోతున్నారు. చదువు అంటే సావు, ఇక చదువుకుంటే చచ్చిపోతాం అనే కడివేలు. ఎందుకంటే బళ్ళల్లో పోయినా కనీసం బుక్కెడంత బువ్వ పెడతలేదండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైందో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుందో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు పేరుతో వచ్చి ఈరోజు మా తెలంగాణ ప్రాంత బిడ్డల ప్రాణాలను తీస్తున్నది. మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏది నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు కదా, అలాంటి భావి భారత పౌరుల జీవితాలతో ఆడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఏంది ప్రతి ఒక్కరికి కలలు ఆశయాలు ఉంటారు. ఒకరు ఏపీజే అబ్దుల్ కలాం కావాలనుకుంటారు, ఒకరు రాష్ట్రపతి కావాలనుకుంటారు, ఇంకోరు కలెక్టర్ కావాలనుకుంటారు, ఇంకోరు ఎస్పీ కావాలనుకుంటారు, ఇంకోరు డాక్టర్ కావాలనుకుంటారు, ఇంకోరు యాక్టర్ కావాలనుకుంటారు, ఇంకోరు లాయర్ కావాలనుకుంటారు, ఇంకోరు రైతు కావాలనుకుంటారు. రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి డ్రీమ్స్ వాళ్ళే. కానీ ఈరోజు నా పిల్లలు వాళ్ళ కలల సౌధం మొత్తం కూడా సమాధి అయిపోయి కనీసం మేము బ్రతుకుతామా, మేము చదివేది 1వ తరగతో 2వ తరగతో 4వ తరగతో 5, 6, 7, 8, 10వ తరగతి అసలు దాకా పోతామా, 10వ తరగతి వరకు వెళ్ళే వరకు మా ప్రాణాలు ఉంటాయా, అసలు మేము బ్రతికే ఉంటామా అనే ఒక అనుమానం వాళ్ళలో తావిస్తున్నది ఈరోజు. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్విరామం చేసి ప్రభుత్వ బడులంటే అసహ్యం పుట్టేలా, ప్రభుత్వ విద్యా వ్యవస్థ అంటే నీచంగా ఉంది, ప్రభుత్వానికి అసలు బడికే తోలొద్దు అనే కోణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కుట్రలు చేస్తుందా అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. దయచేసి నేను చెప్తున్నా, ప్రభుత్వ బళ్లను ధ్వంసం చేయడానికి, ప్రభుత్వానికి సంబంధించిన స్కూళ్ళను నాశనం చేయడానికి ఇది నాందిలా అనిపిస్తున్నది నాకు. ఎందుకు అంటే అరే ఒక్కరోజు నెలలో ఏదో ఒక రోజు ఫుడ్ పాయిజన్ జరిగిందంటే సరే, ఆడ ఏదో సమస్య ఏర్పడేది జరిగింది. అరే ప్రతిరోజు తెలంగాణలో జరుగుతుందా అండి? ఈ అధికారులను సస్పెండ్ చేస్తారు. ఇగో ఏమని సస్పెండ్ చేస్తారో తెలుసా? నిన్ననో మొన్ననో వచ్చే ఏమనొచ్చిందంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఏది మొన్న జరిగిన ఒక సంఘటనలో నిమ్స్ ఆసుపత్రిలో చిన్నారి శైలజ మృతి చెందింది కదా, అక్కడ స్కూల్కి సంబంధించిన ఆయనను సస్పెండ్ చేసిండ్రు. ఈరోజు సస్పెండ్ చేసిండ్రు, మళ్ళీ రేపే వేరే కడ పోస్టింగ్ ఇచ్చిండ్రు. అంటే ఇదేంది? ప్రభుత్వ విద్యా సంస్థలు అనేది తెలంగాణలో ఉండకూడదా? లేకపోతే తెలంగాణ పేద మధ్యతరగతి కుటుంబాలు చదువుకోవద్దా? చదువుకుంటా అంటే సాగు చూపెడతారా? వెనకట పూర్వకాలంలో కూడా గ్రామీణ ప్రాంతాలలో, చిన్న చిన్న గిరిజన ప్రాంతాలలో దొరబిడ్డలు, దొరకొడుకులు, రాజ్యమేలుతున్న వాళ్ళు, రాజుల బిడ్డలు, లేకపోతే ఆస్థాన కవులకు సంబంధించిన వాళ్ళే చదువుకోవాలి, ఇక మిగతా వాళ్ళు ఎవరూ చదువుకోవద్దు అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందా? అంటే చదువు అనేది సావును తీసుకొస్తుందా, సావును కొరిపెడుతుందా అనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పట్లేదు సమాధానం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, రోజు ఒక చోట ఫుడ్ పాయిజన్ అవుతుంది అంటే విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు కదా, వాళ్ళ జీవితాలను ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ మార్పు అని తీసుకొచ్చి ఇలా తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలతోనే ఆడుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా? ఇలాంటి రాష్ట్ర దద్దమ్మ పరిపాలన చేసే కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా? ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇలాంటి విద్యాశాఖ మంత్రి మనకు అవసరమా? ఈ రాష్ట్రంలో మేధావులు ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఏది మహిళా కమిషన్ ఉన్నది, ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అన్ని కమిషన్లు ఉన్నాయి, దాంతోపాటు పౌర హక్కు సంఘాలు, ఇతర సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు ఉన్నాయి, దాంతోపాటు విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, బీఆర్ఎస్వి, ఎన్ఎస్యుఐ, దాంతోపాటు ఏఐఎస్ఎఫ్, ఇలా రకరకాల విద్యా సంస్థలు ఉన్నాయి కదా. ఈ విద్యా సంస్థలన్నీ ఈ ఆర్గనైజేషన్స్ అన్ని విద్యార్థుల రక్షణ కోసమే పనిచేయాలి కదా. మరి ఈరోజు వాళ్ళు కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇంత దారుణంగా చదువుతుంటే ఒక ధర్నా లేదు, ఒక రాస్తారోకు లేదు, ప్రభుత్వానికి హెచ్చరికలు లేవు, ఏమీ లేదు. ఎక్కడ చూసినా పిల్లల జీవితాలతోని ఆగమైపోతున్న పరిస్థితి చూడొచ్చు. ఇగో ఇక్కడ మాగునూరు ప్రభుత్వ పాఠశాలల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. విద్యార్థులను ఆసుపత్రికి తరలిస్తున్న స్కూల్ సిబ్బందికి సంబంధించి ఇక్కడ చూసినాం. ఎంత దారుణమంటిది తెలంగాణ ప్రాంత బిడ్డలారంటే ఒక్కసారి చూడుర్రి. ఇంకెంతమంది సావాలే సారు? అయ్యా ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మీకు నేను చదివే వార్తలతోనే మనోభావాలు దెబ్బతింటే ఈరోజు జీవితంలో ఎందుకు బ్రతకాలి అనిపిస్తుంది ఇలాంటి వార్తలు చదివినప్పుడు. మరి ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న నీ దగ్గరే ఉన్నది కదా విద్యాశాఖ.
మరి నువ్వు రాజీనామా చేస్తావా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి? ఆడంబరాలకు పోయి ఏంది ప్రభుత్వ విద్యా వ్యవస్థని నాశనం చేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థని లేకుండా చేద్దాం అనుకుంటున్నావా? ఏం చేద్దాం అనుకుంటున్నావు విద్యాశాఖ మంత్రి? ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అసలు ఎవరు బ్రతకకూడదా? కేవలం నీ కుటుంబానికి సంబంధించో లేకపోతే నీ పార్టీకి సంబంధించిన వాళ్ళే బిడ్డల కొడుకులే చదువుకోవాలన్నా? వేరే వాళ్ళు చదువుకోవద్దా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూతురు బిడ్డలు కూడా ఉన్నారట. మరి పార్టీలకు అతీతంగా చెప్తున్నా, ఎందుకంటే కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉండే క్రియాశీలకమైన కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలు, నిజంగా కాంగ్రెస్ పార్టీ జెండా కోసం పనిచేసే కార్యకర్తలారా, మీకు నేను పిలుపునిస్తున్నా. మీ ముఖ్యమంత్రిని అడుగుర్రి, మీ విద్యాశాఖ మంత్రిని అడుగుర్రి, మీ ఎమ్మెల్యేలను అడుగుర్రి, మీ ఎంపీలను అడుగుర్రి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం గిట్ల పరిపాలన చేసుకుంటూ పోతా ఉంటే ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో? చివరికి శ్మశాన వాటికనే దిక్కుగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, అరే కనీసం పేద మధ్యతరగతి కుటుంబాలు చదువుకోవాలంటే భయపడే పరిస్థితి. అమ్మో, నిన్న ఒక చిన్న పిల్లలకు సంబంధించి స్కూల్లో ఏంది ఒక పేరెంట్ పోతే మధ్యాహ్న భోజనం పెడుతుర్రట. అదే సమయంలో లంచ్ టైంలో వెళ్ళి, అమ్మో నేను తినండి డాడీ, నేను తినని బాన్సని కాల్మొక్తని అంటున్నాడట. అంటే ఆలోచించుర్రి, భయభ్రాంతులకు గురవుతున్నారు పిల్లలు. ఆకలితోని నీళ్లు తాగైనా అలమటిస్తున్నారు, కానీ బోధినాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే పాఠశాల ఎంత దారుణంగా తయారైందండి. రోజా ఎంత ఘోరం అండి ఇది. మరి విద్యాశాఖ మంత్రి నేను ఫుల్ టైం అన్నాడు కదా, నువ్వు ఫుల్ టైం కాదు నాయన, నువ్వు పార్ట్ టైం కదా. అసలు విద్యాశాఖ మంత్రి అనే ఒక శాఖ ఉన్నది, దానికో మంత్రి ఉన్నాడు అనేది కూడా నీకు సోయి లేకుండా, ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. అరే ఇంత దారుణం ఏందండి. ఇక చూడురి ఒక్కసారి, ఇప్పటికే వాంకిడి గిరిజన విద్యార్థిని శైలజ మృతి చెందిందా? వాళ్ళ ఊరి కాడ 144 సెక్షన్ల అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత దారుణం అంటే, మొత్తం పోలీసుల వ్యవస్థలో వేరే గ్రామానికి సంబంధించిన ప్రజలను కూడా ఆ గ్రామానికి అనుమతించలే, మీడియా ప్రతినిధులను అనుమతించలే, పోనీ దానికి సంబంధించి రాజకీయ నాయకులను అనుమతించలే, పోనీ విపక్ష పార్టీల నేతలను అక్కడికి అనుమతించలే. నిన్న కోవ లక్ష్మిని అరెస్ట్ చేసిర్రు. అంటే ఎంత దారుణం అండి ఇది, ఎంత ఘోరం ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక మాగ్నూరు స్కూల్లో మరోసారి విద్యార్థులకు అస్వస్థ. 20 మంది విద్యార్థులు ఆసుపత్రికి తరలింపు. ఈ నెల 20న అదే స్కూల్లో ఘటన. వంట ఏజెన్సీ తొలగింపు, కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఏం ఏజెన్సీ తొలగింపు, ఏం కఠిన చర్యలు రా నాయన. పానాలు పోతుంటే ఇంకా సిగ్గుశరం ఎందుకు వస్తలేదో ఈ ప్రభుత్వానికి అనిపిస్తుంది నాకు. మానవత్వం అనేది ఒకటి లేదా ఈ ప్రభుత్వాన్ని పరిపాలించేది మనమే కదా, మనుషులమే కదా. మానవతా కోణం అనేది ఒకటి ఉండాలి, మానవతా దృక్పథం అని ఒకటి అంటారు. మరి ఈరోజు ఆ మానవత్వమే లేదా? నా చిన్నారులు, నా పిల్లలు ప్రాణాలతో విలవిలలాడాలా? బుక్కెడు బువ్వ తింటే అవస్థలు పడాలా? బుక్కెడు బువ్వ కోసం మా జీవితాలు ఆగం చేసుకోవాలా? తాజాగా మరో ఘటనతో ఆందోళనలో విద్యార్థులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో వరుస సంఘటనలు. అసలు ఏం జరుగుతుందని తల్లిదండ్రులలో భయం. విద్యాశాఖ మంత్రి ఎక్కడా? సాంఘిక సంక్షేమ శాఖ ఏం చేస్తుంది? ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులు, మౌనంగా పాలకులు. ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి? హరీష్ రావు, ఓ తల్లిగా నా మనస్సును కలిచివేసింది కవిత. ఇక చూడ్రి, మళ్ళీ అదే నిర్లక్ష్యం. పసిపిల్లల ప్రాణాలు పోతున్నా పట్టించుకొని వైనం. అది గురుకులమైనా, గిరిజన ఆశ్రమమైనా, ఆఖరికి ప్రభుత్వ పాఠశాలైనా సర్కారు తీవ్ర నిర్లక్ష్యం పసివాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. ఒకే చోట పదే నిర్లక్ష్యం వైఖరి కనబడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్న భోజనం చేసిన 20 మంది విద్యార్థులకు వాంతులై తీవ్ర అస్వస్థకు గురి కావడం సంచలనంగా మారింది. సీఎం సొంత జిల్లాలో ఘటన ఇది. సీఎం సొంత జిల్లాలో ఫుడ్ పాయిజన్. ఇక మా పిల్లలను చంపుతారా? ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కన్నీరు మిన్నీరుగా అవుతున్న విద్యార్థిని తల్లిదండ్రులు. ఎక్కడ మా పిల్లలను చంపుతారా అంటూ మాగ్నూరు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అయిందని, అసలు ఏం జరుగుతుందని అధికారులను నిలదీశారు. ఫుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న వెంటనే ఆందోళనతో విద్యార్థిని తల్లి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి రోదుస్తూ వచ్చిన దృశ్యం పలువురిని కలిచివేసింది. అప్పటికే తన బిడ్డను మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించినట్లుగా చెప్పగా ఆ తల్లిని కూతురుతో ఫోన్లో మాట్లాడించి హుటాహుట్టున్న తల్లిదండ్రులను మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇంత ఘోరం, ఎంత ఘోరం అండి, ఎంత దారుణం అండి, ఎంత ఘోరం అండి ఇది. ఇగో ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతున్నా, ఇగో ఈయన చూపెట్టు బాగా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కనబడాలి. ఒకసారి చూడుర్రి. ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతున్న మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే
శ్రీహరి, వాకిటి శ్రీహరి ఏమంటానంటే చిరుతిళ్ళు తినడం వల్లనే మాగునూరు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని విషయం తనకు తెలిసిందని మక్తల్ ఎమ్మెల్యే వాకటి ఎవరు శ్రీహరి అన్నారు. ఈయన ఏంది ఫుడ్ పాయిజన్ కాదని అమ్మాయిలు బయట నుండి చిరుతిళ్ళు తెచ్చుకున్నారని చెప్తున్నారు. మధ్యాహ్నం బయటికి వెళ్ళి తిన్నారని తనకు అక్కడ ఉన్న వారి ద్వారా తెలిసిందన్నారు. ఒకటి వామిటింగ్ సెన్సేషన్ రావడం ద్వారా ఇంకో 10 మందికి కూడా వచ్చి ఉండవచ్చని ఎమ్మెల్యే అన్నారు. అయ్యా ఎమ్మెల్యే శ్రీహరి గారు, పాపం చిన్నపిల్లలతో రాజకీయం చేయకండి. మీరు కాదు అక్కడ మాట్లాడాల్సింది. ఆ స్కూల్కి సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయులు అంటారు, తెలుగు భాషలో చెప్తున్నా, లేకపోతే ఆ మండలానికి సంబంధించిన ఎంఈఓ ఉంటాడు, లేదా అక్కడికి సంబంధించిన సదరు ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు దగ్గర మీరు పర్టికులర్ సమాచారం తీసుకున్నారా? ఎందుకు పిల్లల మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ మీ పైచాచిక రాజకీయాల కోసం వాడుతున్నారు? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈయన ఏం చెప్తున్నాడు? చిరుతిళ్ళు తింటున్నారా? ఈ మాట నా ఒక ఎమ్మెల్యే మాట్లాడేది. శ్రీహరి అనే ఎమ్మెల్యే చిరుతిళ్ళు తినడం వల్ల అయిందట. మధ్యాహ్నం వాళ్ళు తెచ్చుకున్న దానికి ఒకరు వామిటింగ్ చేసుకుంటే ఇంకోరికి వచ్చిందట, ఇంకోరికి వచ్చిందట. అవునా? పక్క రాష్ట్రంలో మహారాష్ట్ర అనేది ఓ రాష్ట్రం ఉంటుంది. అక్కడ ఏంది ఓడిపోయింది మీ కాంగ్రెస్ పార్టీ. మీరందరూ కూడా రాజీనామా చేయరు. మరి పక్క వాళ్ళని చూసి ఓడిపోయింది కదా, ఇక్కడ కూడా మీ కాంగ్రెస్ పార్టీ గట్లనే మీరు కూడా రాజీనామా చేయరు. ఎందుకు మాట్లాడతావా ఎమ్మెల్యే స్థాయిలుండి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నీకున్న గౌరవం ఏంది? నీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నేను ఎందుకు ఎన్నుకున్నారు? పిల్లలు అట బయట నుండి చిరుతిళ్ళ తెచ్చుకున్నారట, ఈయనకు సమాచారం వచ్చిందట. అవునా? నీకు చెప్తుర్రు కాకమ్మ కథలు. ఈ కాంగ్రెస్ వాళ్ళు అంతా ఇట్లనే ఉంటారా? మార్పు పేరుతో వాళ్ళ కుటుంబాలు ఆగమవుతున్నా స్పందించరా? వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్నా స్పందించరా? మళ్ళీ చెప్పేది చిరుతిళ్ళ వల్ల. ఇది మాట మారవడం అంటే కాంగ్రెస్ వాళ్ళ తర్వాతనే. ఎందుకంటే 6 గ్యారెంటీలు అన్నారు, ఆటకే కిచ్చిలు 13 అంశాలు వేసి పక్కకు జరిగిర్రు. ఆఖరికి ఇప్పుడు ఫుడ్ పాయిజన్ జరుగుతుంటే బయట తిండి తినడం వల్ల అంటున్నారు. ఇంతకంటే నీచమైన ఘోరం ఉంటుంది చిన్నపిల్లలతో రాజకీయం కాకపోతే. ఫుడ్ పాయిజన్ కాదది, అమ్మాయిలట బయట నుండి చిరుతిళ్ళు తెచ్చుకుంటే 26 మంది తిన్నారు. అయితే 26 మందిని పంపించిండా? ఏ సార్ పంపించిన ఏ పంతులు ఇట్రమ్మను? ఎంత దారుణమైంది ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇంత ఘోరంగా జరుగుతూ ఉంటే మళ్ళీ చిరుతిళ్ళు తిన్నారు. ఇక చూడు మక్తల్ దవాఖాన, ఇక చూడు చికిత్స పొందుతున్న విద్యార్థినీలు, మళ్ళీ ఫుడ్ పాయిజన్. ఇక చూడు 40 మందికి అస్వస్థ. ఇక చెప్పవా ఎమ్మెల్యే శ్రీహరి కదా, ఆయన పేరు ఏం పేరు? శ్రీహరి గారు, ఒక్కసారి ఎంతమంది అన్నావు నువ్వు? బయట నుండి తెచ్చుకున్న పిల్లలు ఫుడ్ పాయిజన్ అయిందన్న. మరి 40 మందికి ఎట్లా అస్వస్థత? అంటే 40 మంది బయట తిన్నారా? ఇంత ఘోరం తెలుసా? కాంగ్రెస్ ఎమ్మెల్యే అయి ఉండి మాట్లాడే మాటలు అవేనా? వాళ్ళ ప్రధాన ఉపాధ్యాయుడు ఇచ్చిండా? ఆ జిల్లాకు సంబంధించి ఆ డిస్టిక్ ఆఫీసర్ డిఓ ఇచ్చిండా? ఎవరిచ్చిండు? ఆ ఎంఈఓ ఇచ్చిండా? ఎవరిచ్చిర్రని ఈయన మాట్లాడిండు? పోనీ అక్కడ ఆర్డీఓ వచ్చి పరిశీలన చేసి కలెక్టర్ వచ్చి ఏమన్నా నివేదిక ఇచ్చిండా? చిరుతిళ్ళు తినడం వల్లట. సీఎం సొంత జిల్లాలో వరుస సంఘటనలు, మళ్లీ వికటించిన మధ్యాహ్న భోజనం, వాంతులు కడుపు నొప్పిలతో విలవిల 28 మంది మక్తల్ దవాఖానాకు తరలింపు, 2 విద్యార్థుల పరిస్థితి విషమం. అధికారుల పర్యవేక్షణ ఇదేనా దుస్థితి? అయ్యా ఏం చేస్తున్నారు? బడిబాట కార్యక్రమం లేదా? పోయి ఆడ పడుకోర్రి. మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించింది, మీకు మినిస్టర్లుగా ఇచ్చింది, సీఎం పదవులు ఇచ్చింది దేనికోసమో తెలుసా? మీ కుటుంబ సభ్యులు విలాసవంతమైన జీవితాలు గడపడానికి కాదు. మీ కుటుంబ సభ్యులు ప్రభుత్వ వెహికల్లో తిరగడానికి కాదు. ప్రభుత్వ స్కూళ్ళకు పోయి ఒక పూట బువ్వ తినరు. ఇదే శ్రీహరిని నేను అడుగుతున్నా, పో ఒక వారం రోజులు అదే బల్లె బువ్వ తినిపో. నువ్వు ఏ రోజు ఎప్పుడు పోతున్నావో కూడా చెప్పకు శ్రీహరి. నువ్వు ఏ రోజు ఎప్పుడు వెళ్తావో కూడా చెప్పక, అక్కడికి వెళ్ళి తినిరా. ఓ 10 రోజులు, ఓ నెలలో 10 రోజులు పోయిరా, అప్పుడు నీకు అర్థమవుతుంది. అరే ఎంత ఘోరమండి! 28 2 విద్యార్థులు తీవ్ర, వాళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నది తెలుసా? వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా విషమంగా ఉన్నది, చాలా దారుణంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది తెలుసా? నిన్న ఎవరైతే 40 మంది విద్యార్థులకు సంబంధించి 26 మందికి సంబంధించి ఇగో చట్నీలో బొద్దింకలు, మహబూబ్ నగర్ మహిళా కాలేజ్ హాస్టల్లో ఘటన, ఆహారం పారబోతా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇటీవల 40 మంది విద్యార్థులు అస్వస్థకైలు, మళ్ళీ దాంట్లో 48 గంటలు గడవ ముందుకే మళ్ళీ ఇక్కడ హాస్పిటల్కు సంబంధించి మాఘనూరుకు సంబంధించి జిల్లా పరిషత్లు అయింది. ఏది నారాయణపేట జిల్లాకు సంబంధించి. ఇక నిన్న పాపం మన ఆడబిడ్డ, మన కలల సౌధం, తన యొక్క కలల సామ్రాజ్యాన్ని చీకటి సమాధిగా చేసి ఆఖరికి తననే లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ హత్యలే, ముమ్మాటికి మీ ప్రభుత్వ హత్యలే. ఎందుకంటే ఇక్కడ ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, ఆయన తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేయాలి. అలాంటిది ఏమీ లేదు. అంత్యక్రియలపైన ఆంక్షలు, వాంకిడి నుంచి ధాబా గ్రామం వరకు పోలీసులే. మృతురాలు శైలజ ఇంటి చుట్టూ ఎటు చూసిన వాళ్ళే. బిడ్డను కల్లారా చూసుకోలేని దుస్థితిలో తల్లిదండ్రులు, కడసారి చూపుకు బంధువులు రాలేని దుస్థితి. ఎక్స్గ్రేషియాపై స్పష్టమైన హామీ ఇవ్వని ప్రభుత్వం. అవుట్సోర్స్ కొలువు, ఇందిరమ్మ ఇల్లులతోనే సరి. ఆందోళనకు దిగిన శైలజ బంధువులపైన పోలీసుల దౌర్జన్యం. ఇదే పోలీస్ వ్యవస్థ. అయ్యా రాష్ట్ర డీజీపీ, నీ పేరైతే నాకు తెలియదు, నేను తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎప్పుడైతే ఒక ఉగ్రవాది లెక్క నన్ను అరెస్టు చేసినావో, ఎప్పుడైతే అరెస్టు చేసినావో అప్పుడే మీ పోలీసుల మీద ఉన్న ఒపీనియన్ అసలు జీరో. నాకు మీ మీద అసలు నమ్మకం కూడా లేదు. అందుకే నా రాజ్యాంగాన్ని స్టార్ట్ చేసిన. నేను చెప్తున్నా కదా, కంప్లైంట్ అక్కడికి ఎట్లొస్తుందో నేను చూస్తే ఇక నుంచి. ఇప్పుడు జరిగిన కంప్లైంట్ ఉంది కదా, ఆ కంప్లైంట్లు ఎట్లొస్తాయో నేను కూడా చూస్తే. నీ మీద నాకు అసలు ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మీద నమ్మకమే పోయింది. నేను చెప్తున్నా అసలు నమ్మకం లేదు భయ్. వాళ్ళ బంధువుల మీద చేయడానికి మీరెవరు అంటున్నా. వాళ్ళ బంధువుల మీద చేయడానికి మీరెవరు? మీరు ఎవరు? హూ ఆర్ యూ? అర్థమవుతుందా? మీరు వాళ్ళ మీద చేయడానికి మీరెవరు? పోయిన ప్రాణం కావాలి, తీసుకొస్తావా రాష్ట్ర డీజీపీ? తీసుకొస్తావా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలారా? తీసుకొస్తారా రాష్ట్ర ముఖ్యమంత్రి? మనం తినేది కంచంలో 4 మెతుకుల కోసమే. ఎవరు పోరాటం చేసినా ఏం చేసినా కానీ మేము కంచంలో 4 మెతుకుల కోసం కాదు. ఈ తెలంగాణ రక్షణ కవచం లెక్కున్నాం. అరే ఎంత దారుణం అండి. ఇగో వాళ్ళ బంధువులను ఎట్లా ఈడ్చుకెళ్తున్నారు చూడండి. అరే వాళ్ళకు కడసారి చూపు చూసుకోరా? వాళ్ళ కనీసం వాళ్ళ బంధువులు ఇతరత్ర ఎవరిని చూసుకోనివరా? ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో? కీం పరిపాలన ఏమైనా కొనసాగిస్తున్నావా ఏంది? అక్కడ ఏదైనా శిక్ష అయితే 3 తరాల వరకు పూర్తి స్థాయిలో జైల్లో ఉండాలన్నట్టుగా ఏమైనా కొత్త రూల్స్ తెచ్చినావు? అసలు తెలంగాణలో రాజ్యాంగం అమలవుతుందా? తెలంగాణలో భారత రాజ్యాంగం అమలవుతుందా? ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? ఈ తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా? ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఏంది రాక్షస పాలన? వీళ్ళట తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తారట. వాళ్ళ బంధువులను ఎట్లా ఇడ్చుకెళ్తున్నారు చూడండి. ఏంది అవుట్సోర్స్కు సంబంధించిన కొలువు ఇంద్రయ్య? అరే కన్నబిడ్డ పోయినాక నువ్వు ఏ ఉద్యోగం ఇచ్చింది, ఏ డబ్బులు ఇస్తుంది, ఏ పదవులు ఎవరికి కావాలరా? నాకు అర్థం కాదు. ఈ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, ఎవరికి కావాలి? కాంగ్రెస్ పార్టీ నేతలందరూ చెప్పాలా సమాధానం? ఎవరికి కావాలి? అరే రోజో చోట ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. ఆ రోజు మొత్తం ఆగమాగం చేసినామా? ఎవరు? ఎన్ఎస్యుఐ బల్మూరి వెంకట్ ఏడున్నామయ్యా? కనబడతలేవా ఇప్పుడు ఈ సమస్యలు? అంటే నీకు ఎమ్మెల్సీ పదవి రాగానే కనబడాయి. ఇవన్నీ నీకు ఎమ్మెల్సీ పదవి రాగానే కనబడాయి. ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు కనబడాయి ఇవన్నీ? ఒకసారి సమాధానం చెప్పు. ఆ రోజు ఎక్కడి పోయినా ఏడి పోయినా ఆగమాగం. అసలు ఇక తెలంగాణ అల్లకల్లోలం అయిపోయింది, వల్లకాడు అయిపోయింది అన్నారు కదా. ఇప్పుడు తెలంగాణ వల్లకాడు చేస్తున్నది మీరు, మీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఎస్, వాళ్ళ శైలజ సంబంధించి ఆ బిడ్డ వాళ్ళ బంధువుల మీద మీరు ఎట్లా పట్టుకుంటారు? వాళ్ళ సొక్కాన్ని పట్టుకునే అధికారం ఎవరిచ్చారు? అరే వాళ్ళ ఇష్టం భయ్, వాళ్ళు ఏడుస్తారు, తలకాయ నేలకేసి గుద్దుకుంటారు. ఎందుకంటే ప్రాణం పోయింది. పోయిన ప్రాణాన్ని తీసుకొస్తావా? సరే నేనేమంటున్నానంటే ఇదే అవుట్సోర్స్ కొలువు నేనే ఇస్తా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, రాష్ట్ర మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ. ఇదే ఇందిరమ్మ ఇల్లు నేను ఇల్లు రాసి ఒక ఇల్లు కొనిస్తా. పోయిన ప్రాణాన్ని తీసుకొస్తారా? సరే అవుట్సోర్స్ కొలువు అన్నారు కదా, నేను పర్మనెంట్గా వైఆర్టీవీలో ఉద్యోగం ఇస్తుందా? మొత్తం ఇస్తుందా జీవితకాలం? ఇందిరమ్మ ఇల్లు అన్నారు కదా, నేను ఇటువంటి 4 ఇప్పిస్తా. శైలేజను మళ్ళీ తీసుకొస్తారా? నేను జోలవట్టైన అడకచ్చి మీకు ఇందిరమ్మ ఇల్లు ఒక్కటి కాదు, తలా ఒకటి ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, సీఎంకి ఇస్తా. మరి పోయిన ప్రాణాన్ని తీసుకురావాలా? నాకు శైలేజను మళ్ళీ తీసుకురావాలా? ఆ స్కూల్లో జాయినింగ్ చేపియాలా? అక్కడ పంపించాలి. తీసుకొస్తారా ప్రాణాన్ని? ఇది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇంతమంది ప్రాణాలు పోతూ ఉంటే ఏమీ మాట్లాడకుండా మొత్తం ఆగమైపోతున్నదండి. ఎంత ఘోరం అండి ఇది? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎంత ఘోరం అండి ఇది? ఇక దేని గురించి మాట్లాడరు? ఎంత ఘోరం అంటే దారుణంగా తయారైంది కాంగ్రెస్ పార్టీ. చిచ్చి, ఇంత ఘోరమా? కనీసం అంటే కనీసం స్పందించాలని లేదా? ఇగో విపక్షానికి సంబంధించిన ఇదేనా ప్రజాపాలన? పసిపిల్లల ప్రాణాలు పోతున్న ప్రభుత్వంలో చలనం లేదు. ఫుడ్ పాయిజన్ ఘటన నా మనసును కలిచివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనం. రేవంత్ సర్కార్ నియంతృత్వ పోకడ ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. ఎమ్మెల్సీ కవిత ఏమడుగుతున్నారు? ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా
నా మనసు కలిచివేసింది, ఏంది ఇది ప్రజాపాలనేనా అని అడుగుతున్నది. సారీ, ఇదేనా ప్రజాపాలన అడుగుతున్నది. ప్రజాపాలన ఎక్కడిదండి, వల్లకాడు పాలన. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎటు చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది. మీరు ఎటన్నా చూడురి, పసిపిల్లల ప్రాణాలు పోతున్నదంటే వీళ్ళకి ఎందుకు కనబడుతుంది మేడం? వాళ్ళ బిడ్డలు ఏమన్నా, వాళ్ళ పసిపిల్లలు వాళ్ళ బిడ్డలు ఏమన్నా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నారా? చెప్పుర్రి, వాళ్ళకి ఎందుకు ఉంటుంది చలనం? ఫుడ్ పాయిజన్ ఘటన మనసును కలిసివేసింది. చూసావా, నిజంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ వల్లకాడు చేసేదాకా ఇచ్చిపెట్టేటట్టు లేదు. ఎందుకో నాకు అనిపిస్తా, నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసేదాకా ఇచ్చిపెట్టేటట్టు లేరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఏంది అంటే ఆగమైపోతుంది. తెలంగాణ రాష్ట్రం ఇక మళ్ళీ మొత్తం ఆగమాగం చేస్తుంది. ఇక చూడుర్రి, ఒక్కసారి ఇక్కడ చూడు. ఉడకని బువ్వ నీళ్ళ చారు, పలచని మజ్జిక. గురుకులాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి. విద్యార్థులకు భరోసానిచ్చిన ఎమ్మెల్సీ. ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని హామీ. ఇవైన మొగోర్రాబాయ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జీవన్ రెడ్డి అనేటోడు మొగోడు. నేను చెప్తున్నా కదా, మొగోడినే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మోనార్కు మొగోడు. నేను చెప్తున్నా కదా, రియల్ హీరోయినే. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనేట ఆయన హీరో. మొగోర్రాబాయినే ఈయన. మీ లెక్క చవట దద్దమ్మ లెక్క లేడు. రియల్గా ఈయన హీరో. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హీరో. ఇక పోయిండు, పొల్లు వేసుకున్నాడు. ఎందుకు అంటే అక్కడికి పోయిన తర్వాత కనీసం ఉడకని బువ్వ కనబడ్డదట, నీళ్ళ సారు కనబడ్డదట, పల్సని మజ్జిక కనబడ్డదట. మరి ఎవరి జేబులో పోతున్నాయి పైసలు? పిల్లల జీవితాలతోని, పిల్లలకు నాణ్యమైన ఏది బువ్వ పెడితేనే కదా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అవుతారు. ఈ అడ్డమైన గడ్డి వెట్టిగా వాళ్ళని చదవంటే ఏడ చదువుతారండి? జీవన్ రెడ్డి పోయి మొత్తం తనిఖీలు చేసిండు. నేను గిట్లా పోయి రోజు ఒకరు మీ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు పెద్ద మీకు ఇప్పుడు కోడిగుండు మీద ఈకలు వీకే పని ఏం లేదు, కానీ ఆ బడిబాట వచ్చి రోజు మండలం తిరుగురి, పోయి ఆడ రాత్రి పడుకోరు. ఆ పిల్లల అవస్థలు బాధలేందో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి చెప్పుర్రి. యనుమల రేవంత్ రెడ్డికి చెప్పండి అండి. మీరు ఎమ్మెల్యేలారా, మీరు ఎమ్మెల్యే మినిస్టర్ ఎవరు ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి చెప్పుర్రి. మీరు జీవన్ రెడ్డి లాంటోడు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటాయి. ఇక గురుకులాలలో భూవకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది వాళ్ళని అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇక్కడ చూడురి, ఇగో ఇక్కడ ఇది ఏంది, ఎమ్మెల్యే కోవా లక్ష్మి హౌస్ అరెస్ట్. గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. ఎందుకు తనిఖీలు? అక్కడ ఏమైనా ఉగ్రవాదులు చొరబడ్డారా, లేకపోతే ఏం జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దద్దమ్మ పరిపాలన వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన రాక, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్ రాకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఎస్, కలెక్టర్లతో రివ్యూ మీటింగ్లు ఏవి, ఎస్పీలతో రివ్యూ మీటింగ్లు ఏంది, ఏడా విద్యాశాఖ ఏ శాఖలను ఎన్నిసార్లు సమీక్షించిండు? 365 రోజులు అవుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఎన్ని శాఖలను సమీక్షించిండు, ఎన్ని శాఖలకు సంబంధించి ఆకస్మిక తనిఖీలు చేసిండు, ఎంతమందికి సోకాసు నోటీసులు ఇచ్చిండు, ఎన్నిటిని పునః సమీక్షించి దానికి సంబంధించి పునః పరిశీలన చేసి సమస్యల పరిష్కారం చేసిండు? ఏం చెప్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి? ఒకసారి మీరు ఆలోచించాలి. ఎమ్మెల్యే కోవా లక్ష్మి హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తారండి? ఏం జరిగింది? తను వెళ్తుంది, గిరిజన బిడ్డ తన నియోజకవర్గానికి సంబంధించి పోతుందండి, తప్పకుండా పోతుంది. తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీని తాట తీయడానికి పోతుంది. ఓ ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క, ఒక రాణి రుద్రమ లెక్క పోరాటం చేస్తే తను, అరే ఆమెను అరెస్టు చేసి ఇబ్బంది పెడుతున్నారట నిన్న పోలీసులు. ఏమైందండి? పోలీసులు ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళ ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థలో ఒంటి మీద కాకి యూనిఫామ్ ఉంటే ఎట్లా చేయాలి? రాజ్యాంగం ప్రకారం చేయాలి, లేదా అట్లా చేస్తూ లేదు. నేను పోలీసు వ్యవస్థకు మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో రఘురామకృష్ణమరాజు జరిగిన కేసు ఎట్లయితే బయటపడ్డదో, తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధిస్తా అంటే రేపు భవిష్యత్తులో మళ్ళీ వస్తుంది. 2028 మాదే. నేను చెప్తున్నా కదా, 2028కి కాంగ్రెస్లో పుట్టగతులు లేకుండా చేసే ప్రణాళిక సిద్ధమైంది. 2008లో కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రాకుండా చేసే ప్రయత్నం చేస్తా. నేను కాదు, యావత్తు తెలంగాణ సమాజం మొత్తం ఉన్నది. 2028 మాదే. మీ పేర్లని మేము రాసుకుంటాం. మళ్ళీ రీఓపెన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎవడైనా అలా చెప్తున్నాం కదా, ప్రభుత్వం రాగానే ఎట్లుండాలో అట్లా చూపెడతాం మీకు. అరే మళ్ళీ ఇంత దారుణమా? వాళ్ళు రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి, ప్రజలకు రక్షకులుగా పనిచేస్తే ఇట్లా సెల్యూట్ చేస్తాం. ఏంటండి ఇది? ఎవరియో మనోభావాలు ఉంటే
తీసుకుపోయి నన్ను బొక్కలేసిల్లు ఆ రోజు. నాకేం సంబంధం? మరి నా ఇప్పుడు మనోభావాలు 1,00,000 సార్లు దెబ్బతిన్నాయి. శైలజ నా ఇంటి ఆడబిడ్డ కాకపోయినా నా ఇంటి ఆడబిడ్డతో సమానం. ప్రాణం పోయింది. నా మనోభావాలు కాదు, నాకున్న ప్రతి అవయవం ప్రతి మనసు కూడా చెలించిపోయింది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్, అసలు ఇది ప్రభుత్వ హత్య. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? తీసుకొచ్చి కంప్లైంట్ చేస్తారా? మీరు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మీదే చేస్తారా? సరే ముఖ్యమంత్రి పక్క పెడతా, ఆయనే కదా విద్యాశాఖ మంత్రి, ఆయన రాజీనామా చేస్తాడా? మరి నేను అడుగుతా. పోనీ ఆ జిల్లాకు సంబంధించిన మంత్రిని బర్తరఫ్ చేయాలంట, చేస్తారా? లేదు రాష్ట్ర డీజీపీని కూడా చేయాలంట. ఎందుకు అంటే కనీసం వాళ్ళ చివరి చూపు, కడసారి చూపు కోసం ఎంతోమంది ఇక రారు, ఇక తిరిగి లేరు, ఇక చివరి చూపు చూస్తామని బయలుదేరుతారండి. చచ్చిపోయిన దగ్గర ఎందుకు పోతారు అనుకుంటే కడసారి చూపు ఇక చూడలేమని చూస్తారు. అరే ఇంత దారుణమా, ఇంత ఘోరమా? ఇదా తెలంగాణ? మళ్ళీ ఇది తెలంగాణ అని ఇక మేము రాసుకోవాలి. ఇక్కడ చూడు, చెప్తున్నాడు ఇనూరి. ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మీ కాంగ్రెస్ పార్టీలో నాయకుడు ఏమంటున్నాడు ఇనూరి? ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని చేతిలో వచ్చిండు, అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడపాలనా? అలాగని రాజ్యాంగంలో రాసి ఉందా? శబాస్. ఇప్పుడు అర్థమైందా మిమ్మల్ని అనేది? అబద్ధాలు చెప్పిళ్ళు, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపాలనా? 6 గ్యారెంటీలు ఏం చేసిళ్ళు? నిన్న ఒక కాంగ్రెస్ మిత్రుడు చెప్తా ఉన్నాడు, మేమేది సిలిండర్ ఇచ్చినాం, బస్సు ఫ్రీ ఇచ్చినాం, దాంతోపాటు ఇంకేమో చెప్తున్నాడు ఆయన, జీరో కరెంట్ ఇచ్చినాం, దాంతోపాటు ఇంకో 2-3 చెప్తా ఉన్నాడు. అయ్యా నువ్వు కోడిగుడి మీద ఈకలు వీకుడు కాదు. 6 గ్యారెంటీలు 13 రోజులు, 13 అంశాలు, 100 రోజులు అయిపోయింది. 200 రోజులు ఇచ్చినాం ఎక్స్ట్రా, సరే పోనీ అని. కూరగాయల తరుగులలో కొసరయ్య అంటారు, అట్లా ఇచ్చేసినాం. సరే 300 రోజులు ఇచ్చినాం, సరే సంవత్సరం ఇచ్చినాం. ఏడబోయింది నీ శాతగాని పరిపాలన? అడ్మినిస్ట్రేషనే రాదండి వీళ్ళకు. అడ్మినిస్ట్రేషన్ రాని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, చరిత్రలో మిగిలిపోతుంది. నేను చెప్తున్నా కదా, బ్రహ్మాండమైన మంత్రులు ఉన్నారు, నేను చెప్తున్నా అద్భుతమైన మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి. వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ లేదు, ఎక్కడికక్కడ సంఖ్యలను బంధించబడి ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, సీనియర్ మంత్రులు ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ తెలిసి గొప్పగా పరిపాలన చేసే కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు. పాపం కాంగ్రెస్ పార్టీని మొత్తం ఆగమాగం అంటలేను నేను, మంచోళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ లేదా. ఇక చూడు, అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడపాలంటే మా తెలంగాణలో అయితే గదే నడతాను. అబద్ధాలు చెప్పిలు ప్రభుత్వం నడుస్తుంది. అలాగని రాజ్యాంగంలో రాసి ఉందా హత్యలు చేయాలని, బెదిరించాలని ఉందా? నిజంగానే మేము ప్రశ్నిస్తే మమ్మల్ని బెదిరిస్తున్నారు రాహుల్ గాంధీజీ. హత్యలు ఆల్రెడీ కొల్లాపూర్ ఘటన చూసిన మస్తు చూస్తున్నాం. ఏంది సవర్కర్ గురించి ఏమైనా ఉందా? మేము రాజ్యాంగ పరిరక్షణకు పనిచేస్తున్నాం, తెలంగాణ కులగణన చేస్తున్నాం. కులగణన ప్రశ్నలు ప్రజలే తయారు చేసింది. రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో రాహుల్ గాంధీ కులగణన 92% పూర్తయిందన్న రేవంత్ రెడ్డి. కులగణన 92% పూర్తయింది. కులగణన కాదనా నాయన, నువ్వు కులగణన చేసే లోప కులగణన చేసిన ప్రాణాలు ఉండాలి కదా ఈ తెలంగాణలో. ఈ తెలంగాణలో కులగణన చేసిన ప్రాణాలు ఉండాలి కదా. ఏమైపోయింది? అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడపాలంటే మీ ప్రభుత్వం అబద్ధాలే చెప్తుంది. 6 గ్యారెంటీలు 13 అంశాలు లొట్టపీస్ ఏడమైంది? రుణమాఫీ ఏడమైంది? రైతులకు పెట్టుబడి సాయం ఏది? విద్యార్థులకు స్కూటీలు ఏవి? విద్యా వాలంటరీ కార్డు ఏది? ఇట్లా అడుక్కుంటూ పోతే తులం బంగారం ఏడమైంది? తులం బంగారం తుస్సుమన్నదా? ఏమైపోయింది మీది? ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరి జీవితాలతోనే ఆడుకోవడం కాకుండా వీళ్ళ జీవితాలతోనే ఆడుకున్నాం. ఇగో రాహుల్ గాంధీ కరెక్టే ఉన్నాడు. తెలంగాణ కాంగ్రెస్కు ఎముడైతాడు ఈయన. అతి త్వరలో తెలంగాణ కాంగ్రెస్కు రాహుల్ గాంధీ ఎముడై ఒక్కొక్కరిని చెడు కూడా ఆడతాడు. దిగు సీఎం పీఠం నుండి దిగు, వెళ్ళిపో మంత్రి అంటాడు. త్వరలో ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఈయన చెప్పే మాటలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దానికి అసలు పొంతన్నే లేదు. నక్కకు నాగలోకానికి తేడా అంటారు కదా, ఆగో అట్లున్నది. ప్రభుత్వాన్ని నడపాలన్నా అంటే ఏం ప్రభుత్వాన్ని నడపాలి రాహుల్ గాంధీ? తెలంగాణకు రా, వచ్చే చూద్దుదా. ఇక చూడు, దీక్షా దివాస్తో భరోసానిద్దాం, జనం కోసం నిలబడదాం, ప్రశ్నిద్దాం, హామీలపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం. దీక్షా దివాస్ను ఘనంగా నిర్వహించుకుందాం. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. రేవంత్కు కనీస అవగాహన లేదు. కేసీఆర్ను తిట్టుడే పనిగా పెట్టుకున్నాడు. నేను మాట్లాడితే అరెస్టు చేద్దామని చూస్తుండు. హైదరాబాద్ సిరిసిల్లలో సన్నాహక సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూసిల్లు కదా. నేను ఒక మాట చెప్తా, కేటీఆర్ గురించి ఓ మాట కుండబద్దలు కొట్టాలి. కల్వకుంట్ల తారక రామారావు ఎవరి వారసుడు? ఈయన కేసీఆర్ వారసుడు. ఈయన ఎవరి కోసం పనిచేస్తుండు? తెలంగాణ అనే రాష్ట్రం కోసం పనిచేస్తుండు. ఎందుకు పనిచేస్తాడు? బీఆర్ఎస్ పార్టీ సైనికుల కోసం పనిచేస్తుండు, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తుండు. క్లియర్ అయింది? ఏమన్నారు? కేటీఆర్ను ఎంత ఘోరంగా అరెస్ట్ చేయాలని కుట్రలు చేసిల్లు తెలుసా?
మొన్నటి వరకేమో టిఎస్ ఐపాస్ అన్నారు, తర్వాత కార్ ఈ రేసింగ్ కారో ఏదో ఒకటి అన్నారు. ఏది అలా వాళ్ళ భజన పత్రికలు ఎక్కడో వచ్చింది, నేను చదివాను, చూడాలి ఎక్కడో వచ్చింది, పొద్దుగానే కనబడ్డది నాకు. ఇగో ఈ రేసింగ్ కేసు ఫైల్ పెండింగ్. ఇగో చూడు, గవర్నర్ తీరుపై కాంగ్రెస్ గుస్సాట. ఈయన రాజ్యాంగబద్ధంగా ఉండే గవర్నర్ పట్టుకొని గవర్నర్ తీరుపై కాంగ్రెస్ గుస్సా. ఈ కేసు ఫైల్ పెండింగ్ పై అసాన్ నెల రోజులుగా జిష్ణుదేవ్ వద్దే పరోక్షంగా బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నారనే అసంతృప్తి. కాంగ్రెస్ లీడర్ల ఇంటర్నల్ మీటింగ్లో డిస్కషన్. రాజ్భవన్ నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఈ రేస్ అనేది ఒకటి తీసుకొచ్చి ఎట్లనైనా అరెస్ట్ చేయాలని చూసిరు. కానీ విషయం ఏంది, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు, వాస్తవం ఏంది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. దీక్షా దివాస్, కేసీఆర్ సత్సుడో తెలంగాణ వచ్చుడో. పెట్టుర్రా భయ్, ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి సత్సుడో తెలంగాణ బాగుపడుడో అని ఒక డైలాగ్ ఇయ్యమను, ఒక నినాదం ఇయ్యమను. లేకపోతే మంత్రులు సత్సుడో గురుకులాలు బాగుపడుడో అని పెట్టమను. ఎమ్మెల్యేలు సత్సుడో లేకపోతే రాజ్యాంగం అమలవుడో ఇట్లా ఒక స్లోగన్ ఇచ్చి పోరాటం చేయమని నేను మద్దతు ఇస్తా. 100% నేనే మద్దతు ఇస్తా. మొదటి మైకు నాదే ఉంటుంది, మొదటి గొంతుక నాదే ఉంటుంది, మొదటి మాట నాదే ఉంటుంది. చేయమనూరు ఒక ఉద్యమం చేయమనూరు, నేనే చెప్తున్నా. ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరొక పోరాటం చేయమని చెప్పిండు. నేనేమంటున్నా అంటే చేయమనూరి ఒక సరే కేసీఆర్ సత్సుడో తెలంగాణ వచ్చింది, అయిపోయింది. మా కేసీఆర్ కూడా బతుకున్నాడు, సంతోషం. ఇప్పుడు మీరేదన్నా చేస్తారా పోరాటం? గురుకులాలలో పిల్లలు చచ్చిపోతారు కదా, గురుకులాలు కాపాడుడో ఎమ్మెల్యేలు సత్సుడు, ఇట్లా మీ నినాదం ఏదైనా పర్లే, మీ ఇష్టం వచ్చింది పెట్టుకోరు. నేను మీకు ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను. చేస్తారా? పోరాటం చేస్తారా? భయపడుతున్నారు. నేను చెప్తున్నా కదా, కనీసం ముఖ్యమంత్రి గారికి ఎదురు తిరుగుదామంటే ఒక్కొక్కల డైపర్లు దడుస్తున్నాయి. జనం కోసం నిలబడ్డాడండి ఈయనే, జనం కోసం ప్రశ్నిస్తున్నాడు. హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి అడుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వల్లకాడు రాజకీయాల గురించి అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గురుకులాల అస్తవ్యస్త పరిపాలన గురించి అడుగుతున్నారు. ఏం తప్పు అడగట్లేదు కదా, ఈయనను కూడా అరెస్టు చేద్దామని చూసిళ్ళు. అంటే ఈ తెలంగాణ ఏ వైపు పోతున్నది? నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులందరూ కన్నీటి కాగడాలతోని మానుకోట రాయితో సిద్ధంగా ఉన్నారు. మానుకోట రాయి కూడా నిన్న ముద్దాడిందట. నేను సిద్ధంగా ఉన్నా మీరు సిద్ధమా అంటుందట. మానుకోట రాయి నేను ఉద్యమాన్ని మరో ఉద్యమం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు సిద్ధమా అంటున్నదట. మానుకోట రాయి కూడా మాట్లాడుతున్నది. కానీ ప్రాణం ఉన్న జీవులుగా మనసులో మనం మాట్లాడతలేం. ఎందుకంటే గురుకులాలను చూస్తుంటే నా రాయి తల్లడిల్లిపోతున్నది, నేను ఉద్యమానికి సిద్ధమని మానుకోట రాయి అడుగుతున్నదట. గురుకులాలలో పిల్లల మరణాలను చూస్తే నాకు చలనం వచ్చింది, ఒక ప్రాణం ఉన్న జీవిలా నేను మారిపోయానని మానుకోట రాయి అడుగుతున్నదట. మానుకోట మట్టి ఏమని అడుగుతున్నదో తెలుసా? ఈ తల్లి ఒడిలో ఆ తల్లి గర్భంలో పుట్టి ఈ తల్లి ఒడిలోకి చేరడానికి నేను ఒప్పుకోవట్లేదు, నేను సైతం సిద్ధం అంటున్నది మానుకోట మన్ను కూడా. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మానుకోట రాయి ఉద్యమానికి సై అన్నది, ఓరుగల్లు గర్జన చేస్తా అంటున్నది. కరీంనగర్ రణానికి సిద్ధమైంది, నల్గొండ పోరుకు సిద్ధమైంది, ఆదిలాబాదు అడుగడుగు నేను సైతం అంటున్నది, రంగారెడ్డి రణం చేస్తా అంటున్నది. ఎందుకు? గురుకులాల మీద. ఇవన్నీ గురుకులాల మీద పోరాటం చేయడానికి, పిల్లల జీవితాలను కాపాడుకోవడానికి, అక్రమ అరెస్టులను నిర్బంధాలను కాదు, ఇది ప్రజాస్వామ్య తెలంగాణ అని మరొకసారి తీర్చిదిద్దడానికి రణం చేస్తా అంటున్నాయి. నాడు తెలంగాణ ఉద్యమం కోసం జైళ్లలో 3rd డిగ్రీలతో అనేక రకాలుగా ఇబ్బంది పడ్డ ఉద్యమకారులు ఇక నా ప్రాణం పైన పర్వాలేదు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తా అంటున్నారు. వాళ్ళ జీవితాలను పక్కన పెడతా అంటున్నారు. వాళ్ళ భవిష్యత్తు పోతే పోయింది, ఉన్న జీవితం మొత్తం అయిపోయింది అంటున్నారు. అంటే ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ప్రశ్నిస్తే కేటీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను అరెస్టు చేస్తే ప్రశ్నించే గొంతుకలు మూతపడతాయి. ఏంది ప్రశ్నించే సోషల్ మీడియా ఆగిపోతుంది, లేకపోతే ఇంకొకటి అయిపోతే రాజుపోతే రాజరికం ఆగిపోతాదిరా. తెలంగాణ రా ఇది, మన తెలంగాణ. మనం కష్టపడి తెచ్చుకున్న 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ. ఎవడి దగ్గర అంటగాగలే, ఎవడికి బాంచన్ జీ హుజూర్ అనలే. మనం మన రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, మన పిల్లల ప్రాణాలను మనం పోగొట్టుకొని తెచ్చుకున్నాం. 1969లోనైతేనేమి, 2009 నుండి 2014 వరకు జరిగిన ఉద్యమంలోనైతేంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశ్నించాల్సిందే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బట్టలు ఇప్పాల్సిందే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగాల్సిందే. ఎందుకు అడుగుతాం? ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏంది దమనకాండ ఇది. మా గవర్నర్ గారు దయచేసి నేను చెప్తున్నా, ఇగో చేతులు జోడిస్తున్నా, అయ్యా గవర్నర్ గారు, జిష్ణుదేవ్ గారు, ఈ రాష్ట్రంలో విద్యార్థులు చాలా జీవితాలు ఘోరంగా ఉన్నాయి. కనీసం బడిలో 3 మెతుకులు 5 మెతుకులు అంటాం కదా, ఒక్కొక్క ఏలు ఈ 5 మెతుకులతోనే బోబోతా 5 మెతుకులు కూడా తినడానికి చెయ్యి గజ 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 వణుకుతున్నదండి.
ప్రశ్నించొద్దు వీళ్ళను ప్రశ్నిస్తే పాపం అయిపోతుంది, ప్రశ్నించకుంటే రామ్మ చిలకమ్మ అంటారు వీళ్ళు. చెప్పి ఇక్కడ ఏంటంటే రెడ్ కార్పెట్ పరిపేస్తారు. ఆనాటి మేధావులు ఏడబోయిరో, ఆనాటి పౌర హక్కులు ఏడబోయినాయో, ఆనాటి ప్రశ్నించే గొంతుకలు ఏడబోయినాయో, ఆనాటి మహిళా సంఘాలు ఏడబోయినాయో, ఆనాటి పోరాట యోధులందరూ ప్రశ్నించే గొంతుకలు రకరకాల పేర్లు చెప్పుకున్న వాళ్ళందరూ ఏడబోయిలో. ఈరోజు తెలంగాణ వల్లకాడైతున్నది, తెలంగాణ కాటికి కాలు చాపి ఉన్నది. ఇలాంటి తెలంగాణ కోసమా మనం ఒక జనరేషన్ మొత్తం తమ జీవితాన్ని త్యాగం చేసింది? ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ కవితనో కేటీఆర్ హరీష్ రావే కాదు కదా, తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నాం. లగచర్ల గ్రామానికి 4 కోట్ల మంది సపోర్ట్ వచ్చింది. ఈరోజు గురుకులాలకు కూడా 4 కోట్ల మంది ప్రజల సపోర్ట్ రావాలి. అక్కడ ఉన్నది పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి తినడానికి బువ్వ లేక, కట్టడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, చేయడానికి పని లేక వాళ్ళ కొడుకులను బిడ్డలను కనీసం మేము చేస్తే ఈ మొద్దు కట్టమద్దు, వాళ్ళ జీవితాలన్నా బాగుపడాలని అనేక మంది తల్లిదండ్రులు అక్కడికి వాళ్ళ కళలను ఒక్కొక్క సందర్భాలలో ఒక్కొక్కల జీవితాలు ఒక్కొక్క రకంగా ఉన్నాయి. నేను ఒక 10 మంది విద్యార్థులను అతి త్వరలో బయటికి తీసుకొస్తా. అందులో ఒక పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు లేరు, ఒక ఆమె వాళ్ళ తాతమ్మ దగ్గర ఉంటుంది, ఇంకొక ఆమె వాళ్ళ అమ్మకు బాగోలేక కనీసం తినడానికి తిండి లేక వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు స్కూళ్ళల్లో చదువుకుంటున్నారు. అది గిరిజన ఆశ్రమం అయితేంది, గురుకులాలు అయితేంది, కస్తూరి భాగ్ అయితేంది. అలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళకేమన్నా అయితే పరిస్థితి ఏంది అంటే రాబోయే తరం అనేది ఉండదా? కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీలో రాజ్యం వెళ్ళాలనా? వాళ్ళ కొడుకులు బిడ్డలు మనవళ్ళు మనవరాలే అంటే పేద మధ్యతరగతి బిడ్డల మాట్లాడదా? ఇదే బీసీ కులగణన, బీసీ రాజ్యాధికారం కోసం అని మైకులు వచ్చిన వాళ్ళందరూ కూడా అరే నాయన అదే గురుకులాలలో కస్తూరిబాగులో ఉన్నది అదే బీసీ బిడ్డలు అదే బీసీ బిడ్డలు, అదే బీసీ సామ్రాజ్యం. వాళ్ళ గురించి మాటలు లేవు, వాళ్ళ గురించి మాటలు రావు. ఎందుకు వస్తాయి? ప్రాణాలు పోతుంటే మనం ఎందుకు మాట్లాడతాం? బీసీ ఎజెండా, బీసీ కులగణన, అది ఇది అని చెప్పి మైకులు పట్టుకొని ఏంది లఫుట్ ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు. ఆ ఆశ్రమాలలో ఉన్నది కూడా బీసీ బిడ్డలే, అక్కడ ఉన్నది కూడా బీసీ బిడ్డలే. అర్థమవుతుందా ఇది మీకు? ఆ బీసీ బిడ్డల కోసం పెద్ద పెద్ద హోటళ్లలో మీటింగులు కాదు. అయ్యా గిరిజన ఆశ్రమాలలో కాంగ్రెస్ పార్టీ 3 మెతుకులు కూడా పెట్టలేకపోతుంది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులలో ఉంది. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకో దండమని రాజీనామా చేయరు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏమన్నా సౌటలా దద్దమ్మలు అనుకుంటారా? కాదు, వాళ్ళు రియల్ హీరోస్. రచయిరి రాజీనామా. మా జీవన్ రెడ్డి లెక్క ఇగో ఇట్లా బోర్రి, మా జీవన్ రెడ్డి ఇగో చూడురి, మా జీవన్ రెడ్డి ఇట్లా పోయింది కదా మొత్తానికి. ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిండు, పోయి అక్కడ మొత్తం భూవెట్టున్నది ఏం కథ అనేది మొత్తం చూపెట్టిండు. ఏం జరుగుతున్నది ఏం కథ అనేది చూపెట్టే ప్రయత్నం చేసిండు. ఇక చూడు గిట్లా పోరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరు పోరి ఆడికి పోయి నాకు ఫోన్ చేయరు. ఇగో రంజిత్ మేము పలానా స్కూల్కి వచ్చినాం, పలానా కాడికి వచ్చినాం, ఇగో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇగో మాకు కమాన్, ఇగో మమ్మల్ని చెప్పు తెలంగాణ ప్రాంత ప్రజలకు అని చెప్పాను. అడుగురి నాకు ఫోన్ చేయరు బాజాప్తిగా 9908572666. మళ్ళీ చెప్తానా 9908572666. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీరు రియల్ హీరో కావాలనుకుంటున్నారా? రియల్ హీరోలు కావాలని మీ కర్మగా. నేను ఎందుకంటే గురుకులాలలో జరిగేదానికి మీరే పోరాటం చేయాలి. ఇక్కడ మీరు చేస్తేనే సెట్టుబాటు అవుతుంది. ఇంకెవరో చేస్తే అది సెట్టు కాదు, అది కాని ముచ్చట. నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటు ఇంకొక ముచ్చట కూడా ఉన్నదండు. తెలంగాణలో అతి బాధాకరమైన విషయం కూడా ఉన్నది. ఏందో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ. ఇక చూడుర్రి, ఇది ఆదానికి సంబంధించిన పంచాయతీ. ఆదాని కాళ్ళు పట్టుకున్నాడు. చీకట్లో కోహినూరు హోటల్కి వెళ్ళి 4 గంటలు ఆదాని కాళ్ళు పట్టుకోలేదా? ఆదాని గజ దొంగ అని ఇప్పుడు తెలిసిందా? ఆదానిని కేసీఆర్ తెలంగాణలో అడుగు పెట్టనీయలే. నేషనల్ హైవే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? మైక్రోసాఫ్ట్ 31,000 కోట్లతో పెట్టుబడులు తెస్తే అవి ఆదాని డేటా సెంటర్లు అని చెప్తుండు. చిట్టునాయుడికి చిప్పు దొబ్బింది. కేటీఆర్ ఎవరన్నారు? కేటీఆర్ అన్నాడు. ఎందుకు? ఆదాని కాలు పట్టుకున్నాడట. ఇజ్జత్ పోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వంశ యోధుడు కాలు పట్టుకున్నాడా? ఇజ్జత్ పోతుంది తెలుసా ఇది? మరి ఆ ఒక్క ఫోటో ఏమన్నా వీడియో ఉన్నా కూడా బయట పెడితే మస్తుండు. తెలంగాణలో స్టఫ్ దొరకు ఒక 4 రోజుల దాకా. నెలేంది ఇక 4 సంవత్సరాలు ఇక ఆట అవు. మొత్తానికి ఆదాని కాళ్ళు పట్టుకున్నాడని కేటీఆర్ అయితే వ్యాఖ్యానిస్తున్నాడు. మరి దాంతోపాటు ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ అని అంతా ఆగమాగం చెప్పిండు. ఎందుకంటే నేషనల్ హైవే అనేది రాష్ట్ర ప్రభుత్వం ఉండదు, ఇయ్యది. అందుకే నేను చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ అనేది వస్తలేదు. దాంతోపాటు మైక్రోసాఫ్ట్ 31,000 కోట్లతో పెట్టుబడులు తెస్తే అవి ఆదాని డేటా సెంటర్లు అని చెప్పిండు. అందుకే తెర మీదకి వచ్చే ముందు పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా దాన్ని అధ్యయనం చేయాలి. విశ్లేషణ ఏంది? ఫస్ట్ అధ్యయనం చేసి దాన్ని పరిశోధించి విశ్లేషించి అప్పుడు ప్రెస్ ముంగటి రా. సరే నాకు తెలియదు
అని అనుకుంటే పక్కోళ్ళకన్నా చెప్పి అదన్నే చెప్పాలి. కనీసం చూసి కూడా చదవత్తలేదు. అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం పని. అది కథ. ఇక గిట్లున్నాక ఏం చేస్తారు? ఇక కింగ్ మేకర్ అజిత్ పవార్ ఏది షిండేకు నై ఫడ్నవీస్కు జై. బీజేపీకి మద్దతు తెలుపుతున్న అజిత్. షిండే ఆశలపై నీళ్లు జల్లుతున్న నేత. మంగళవారంతో ముగిసిన అసెంబ్లీ గడువు. కొత్త ప్రభుత్వంపై రాని క్లారిటీ. సీఎంపై తేల్చని బీజేపీ పెద్దలు. రాష్ట్రపతి పాలనకు నో ఛాన్స్ అంటున్న న్యాయ నిపుణులు అంటూ కూడా చెప్పిన. ఇది మహారాష్ట్ర రాజకీయాలు. ఏంది ఆడ బీజేపీ వచ్చింది. ఈ బీజేపీదో పంచాయతీ. తెలంగాణలో పానాలు పోతుంటే మా బీజేపీకి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు కదా, 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. మరి ఏం చేస్తున్నారు? కమలం పువ్వు వాడిపోయిందా? కమలం పువ్వు వికసించిందా? కమలం పువ్వు వాసన చూస్తున్నారా? ఏమైనా వాసన వస్తుందా? లేకపోతే ఇట్లా చూసి మా మోడీ ఆదేశాలు ఇవ్వలే, మోడీ ఆదేశాలు ఇస్తేనే కదులుదాం అనుకుంటున్నారా? ఏం చేస్తాలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి మా కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి, మా ఏది పెద్ద పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, గురుకులాలు అలా ఆగమైపోతుర్రు. ఏం చేస్తున్నారు సారు? అంటే ఢిల్లీ నుండి ఆదేశాలు రాలేదా? లేకపోతే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి అంట ఆయన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోలేబట్టి ఆయనకు మాకు సంబంధం లేదు. ఏది రేవంత్ రెడ్డి గారు మీకు ఏమన్నా చెప్పలేదా సారు? బీజేపీ నేతలకు ఏమి ఇంకా హుకుం ఇయ్యలే, మీరు వెళ్ళండి దాన్ని లొల్లి చేయర్రి అని? ఎందుకంటే మీరు ఆయన చెప్తేనే వినేటట్టున్నారు. గింత జరుగుతూ ఉంటే ఒక గురుకులాల బిడ్డ చచ్చిపోతూ ఉంటే ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళు స్పందించలే. వాట్ నాన్సెన్స్ ఇది ఇంకా జాతీయ పార్టీ లోటపీస్ పార్టీ అని తెలంగాణలో మళ్ళీ ఎన్నికలకు వస్తారా? రారి మీరు ఎన్నికలకు ఎట్లొస్తారో బరిగేసి అడుగుతాం మిమ్మల్ని. ఏందో అంటే వీళ్ళట పూర్తి స్థాయిలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఏది పోకపోతిరి, ఆడికి రచ్చ చేయకపోతిరి, ముఖ్యమంత్రిని నిలదీయకపోతిరి. ఎంత మీ దోస్తుడైతే వీళ్ళు ఎట్లున్నది తెలుసుదా? తోబు ఇచ్చిన తమ్ముడి కంటే ఎక్కువ కాపాడుకుంటున్నారండి రేవంత్ రెడ్డి పాలన. బీజేపీ వాళ్ళు తోబు ఇచ్చిన తమ్ముడు ఎట్లుంటుందో రాజ్యాన్ని కాపాడాలన్నట్టు అంత ఘోరంగా వీళ్ళే రక్షణ వలయంగా మాలిపోయారు బీజేపీ వాళ్ళు. అరే బీజేపీ అంటే ఎట్లుండే భయ్? అసలు బీజేపీ స్కోప్ ఏంది? బీజేపీ ఆలోచన ఏంది? బీజేపీ వ్యూహాలు ఏంది? మోడీ ఏమంటాడు? అసలు మోడీ ఆలోచన ఏంది? మీ ఆలోచన ఏంది? ఆయనకు మీరు సరితూగుతలేరు. అసలు ఘోరం ఇది. మీ చేతిలో అక్కడ ఏంది? సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ప్రజా సమస్యల మీద ప్రభుత్వానికి ఉచ్చబోపియచ్చు. తెలంగాణ భాషలు చెప్తున్నా. మరి ఏమైపోయింది? సావాజ్ వచ్చిందా? గొంతు మూగపోయిందా? కళ్ళుండి చూడలేకపోతాలా? చెవులుండి వినలేకపోతాలా? నోరుండి మాట్లాడలేకపోతాలా? ఏమైపోయింది బీజేపీకి? బీజేపీ ఏం చేస్తున్నది అంటున్నా నేను. తెలంగాణ బీజేపీ గురుకులాలలో ఇంత పంచాయతీ జరుగుతా అంటే వేర్ ఆర్ యూ? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు చచ్చిపోతా ఉంటే సెంట్రల్లో ఉన్నది మీరే కదా, పోయి అడగచ్చు కదా. కనీసం గురుకులాల దగ్గర పోయిర్రా? పోనీ ఆ బిడ్డ దగ్గరికి పోయిర్రా? పోనీ నిమ్స్కొచ్చిర్రా? ఏం జరుగుతున్నదన్న తెలంగాణలో? అంటే మీ స్వార్థపూరిత పదవుల కోసం మాత్రం లొల్లి చేస్తారు. దాన్ని మా హౌలేగాళ్ళందరూ కొందరు కలిసేసి మూట కట్టుకొని ఓ జై 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 అనాలి. హిందుత్వం, సనాతన ధర్మం ఇవన్నీ చెప్పలే. ధర్మంలో చెప్పలే ఒక ప్రాణాన్ని కాపాడాలని, ధర్మంలో చెప్పలే నలుగురికి అన్నం పెట్టాలని, ధర్మంలో చెప్పలే దారి తప్పిన ప్రభుత్వాన్ని దారిలో పెట్టాలని. బీజేపీకి తెలియదా ఇవన్నీ? రాష్ట్ర బీజేపీ ఏది? వేర్ ఆర్ యూ? కిషన్ రెడ్డి జీ నువ్వే రాష్ట్ర అధ్యక్షుడివి. ఏమైపోయింది బండి సంజయ్ నీ పోరాట పటిమ? ఎట్లుండే నీ పోరాట పటిమ? ఏమైపోతుంది ఇవాళ? పదవి కోసం లాలూచి పడితేవా? ఎమ్మెల్యేలు అదేంది తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతలేరేంది? అదేదో న్యాయస్థానంలో న్యాయదేవతగాక తరాజులు అటు 8 ఇటు 8 అన్నట్టు ఎంపీ సీట్లు ఇచ్చేది కదా. ఎడబైరి ఎంపీలంతా కాంగ్రెస్ ఎంపీలు ఎడబాయే, బీజేపీ ఎంపీలు ఎడబాయే. ఏమైపోయింది ఎంపీలందరికీ? సమస్యలు కనబడతలేవా? మళ్ళీ వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారట, నీతిమంతు ముచ్చట్లు చెప్తారు. ఇగో మీకు ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తా. ఇగో గిడ కనబడుతున్నదా ఇంధనాయిల మంటలు? ఒకసారి చూడుర్రి. ఇక్కడ ఎంత ఘోరం అంటే వీళ్ళ ఓటు బ్యాంక్ అవసరం రాగానే అబ్బబ్బబ్బ అందరు పోయిరని, నేను తీసేస్తా, నేను బాంచనవా ఒక అవకాశమే, ఓ అవ్వ, ఓ అయ్యా, ఓ తాత, ఓ బిడ్డ అని పోయిర్రు. ఏమైపోయినది? ఇంధనాయిల మంటలు. పరిశ్రమ వద్దని NH61 పై అర్ధరాత్రి దాకా ఆందోళన. ఆర్డీఓ వాహనానికి నిప్పు నచ్చజెప్పేందుకు వచ్చిన ఆర్డీఓను గోరావు చేసిన మహిళలు. తిరిగి వెళ్తుండగా కారులోని 6 గంటల పాటు నిర్బంధం. కలెక్టర్ వచ్చి లిఖితపూర్వక హామీ ఇవ్వాలని గ్రామస్తుల పట్టు. భారీ బలగాలతో వచ్చి ఆర్డీఓను తీసుకెళ్లిన పోలీసులు. అధికారి వాహనాన్ని ధ్వంసం చేసి నిప్పు పెట్టిన రైతులు. ఎముకలు కొరికే చలిలో అర్ధరాత్రి రోడ్డుపైనే కుటుంబాలు. లగచరణ ఘటనను తలపిస్తున్న
దివాలాపూర్ తిరుగుబాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఇది? జాతీయ రహదారిపై ఆందోళనకు దిగి నిర్మల్ ఆర్టీఓ రత్నకల్లాన్ని వాహనాన్ని ధ్వంసం చేసి నిప్పంటించిన దివాలాపూర్ గ్రామస్తులు. ఏంది ఇక్కడ అంటే 8 నెలలుగా ఇంధనాయిల్ పరిశ్రమ వ్యతిరేకంగా నిర్మల్ జిల్లాలోని రైతులు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. కడుపు మండిన అన్నదాతలు నినాదాలతో మంగళవారం జాతీయ రహదారి దద్దలేరింది. దాదాపు 4 గంటలు దాదాపుగా 4 గ్రామాలకు చెందిన 4000 మంది రైతులు, యువకులు, మహిళలతో సహా రోడ్డుపై బైఠాయించి కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రోడ్డుపైన వంట వార్పు చేసి సామూహిక భోజనాలు చేసి బాధితులకు నిరసన తెలిపారు. నచ్చజెప్పడానికి వచ్చిన ఆర్టీఓ రత్న కళ్యాణిని కూడా నిర్బంధించారు. అవును, ఖచ్చితంగా నిర్బంధిస్తారు. అడుగుతారు, బాజాప్తుగా అడుగుతారు. పర్మిషన్ ఇచ్చేటప్పుడు సోయలేదా అని అడుగుతున్నారు. అంటే మీ ఇష్టారాజ్యమా? ఇది తెలంగాణ రాష్ట్రం కాదా? ఇంధనాయిల పరిశ్రమలు ఏందండి ఆడ? వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్నాయి. రేపు పొద్దుగాల మళ్ళా కొడంగల్లో కూడా గిదే పంచాయతీ వస్తుంది. మళ్ళీ రేపు పొద్దుగాల రామన్నపేటలో గిదే వస్తుంది. ఆడ అంబుజా సిమెంట్, ఈడ అంబుజా సిమెంట్, ఇదేమో మిక్స్డ్, అదేమో ఫ్యాక్టరీ అయిపోతుంది. ఇగో చూడురి, ఎందుకు పోరాటం చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? బతుకు కోసం చేస్తున్నారు అంతే. ఇగో పునరావాసం తర్వాతే ప్రక్షాళన. మూసీ కూల్చివేతలపై హైకోర్టు మార్గదర్శకాలు. ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే కూల్చివేతలు. మూసీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. పట్టా శిఖం భూములలో నివాసం వారికి పరిహారం ఇవ్వాలి. కీలక తీర్పు వెల్లడించిన జస్టిస్ భాస్కర్ రెడ్డి ఏమన్నాడు? మూసీ సుందరీకరణ, అంతకుముందు నందనవనం, అంతకుముందు ఇంకో పేరు ఉంది. సో మొత్తానికి మూసీ సుందరీకరణకు సంబంధించిన ఎపిసోడ్ ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఒకటే, మీరు చేత చేయర్రబై కానీ ఫస్ట్ నష్టపరిహారం ఇయ్యి అని కోర్టు చెప్పింది. కోర్టు ఎవరు చెప్పారు? జస్టిస్ భాస్కర్ రెడ్డి చెప్పిండు. ఏమని అంటే, మూసీ సుందరీకరణ అనేది అవసరమే, సరే కాదంటలేం. వాళ్లకు ప్రత్యామ్నాయ ఎపిసోడ్ ప్రత్యామ్నాయంగా చూపెట్టిన తర్వాత వాళ్ళకు పూర్తి స్థాయిలో న్యాయం చేయమని అడుగుతున్నారు. కరెక్టే కదా? కోటా కాటగలుస్తుందా? స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల నిర్ధారణపై గందరగోళం. అచేతనగా డెడికేటెడ్ కమిషన్ సంబంధం లేకున్న బీసీ కమిషన్ పర్యటనలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా కర్ణాటక, ఓ అన్నో, ఓ అక్కో, ఓ చెల్లె, ఓ తమ్ముడు, ఓ తాత, ఓ బాబాయ్, ఓ పిన్ని, విన్నరా? కర్ణాటకలా కాంగ్రెస్ వచ్చిందట. మన తెలంగాణలో కూడా కాంగ్రెస్కి ఓటేయాలి. ఇప్పుడు విన్నారు కదా, కర్ణాటకలో 46,000 కోట్ల స్కామ్ అయిందట. తెలంగాణలో 60,000 కోట్ల స్కామ్ చేద్దామా మరి? కర్ణాటకను చూసే కదా ఎన్నికలు వేసింది. కర్ణాటకలో మరో అవినీతి, 46,000 కోట్ల స్కామ్. రోడ్డు నిర్మాణ మరమ్మతుల పనులలో అవకతవకలు. భాగమైన BBMP అధికారులు, ప్రజాప్రతినిధులు. యాంటీ కరప్షన్ ఫోరం అధ్యక్షుడు రమేష్ సంచలన ఆరోపణలు. ఈడీ అధికారులకు ఫిర్యాదు. PMLA చట్టం కింద కేసు దర్యాప్తుకు డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కర్ణాటకలో 46,000 కోట్ల స్కామ్ జరిగింది. కాంగ్రెస్ అంటేనే స్కాములు, ఇంకేముంటుంది? దౌర్జన్యాలు, దమనకాండలు. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇట్లుంటుంది. ఇక చూడురి, కాంగ్రెస్ పార్టీ 46,000 కోట్ల స్కామ్ కర్ణాటకలో చేసింది. అంటే తెలంగాణలో ఎన్ని వేల కోట్ల స్కామ్ చేస్తుంది, అది కూడా బయట పెట్టాలి. పాపం దాని మీద నిరంతరాయంగా పోరాటం చేస్తున్న మా బక్క జెట్సన్ అన్నకు పాపం సపోర్ట్ చేయరు. నిరంతరాయంగా పోరాటం చేస్తున్నాడు. దాని తర్వాత మా మన్నె క్రిషాంక్ నిరంతరాయంగా పోరాటం చేస్తున్నాడు. మా కేటీఆర్ వీళ్ళందరికీ సపోర్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళందరూ స్కాములు తీసి బయట పెడుతున్నారు. అవి స్కాములని స్కీములు కాదు, స్కాములని బయట పెడుతున్నారు. కర్ణాటకలో 46,000 కోట్ల స్కామ్ బుక్కిర్రట పైసలు. నేను చెప్పలే, వీళ్ళది ఇదే ఉంటుంది. మరో వారం బోధన బంద్. ఇప్పటికే బడులకు దూరంగా 50,000 మంది టీచర్లు. వారికే కులగణన సర్వే డాటా ఎంట్రీ బాధ్యతలు. డిసెంబర్ 4న న్యాస్ సర్వే ప్రభావం చూపే అవకాశం. ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు. ఏమున్నది? పాఠాలు బల్లె పాఠాలు చెప్పంటే బయట సర్వేలు చెప్పిస్తాడు రేవంత్ రెడ్డి. అట్లనే అయిపోయింది, ఇంకేముంటుంది? ఇక లగచర్లకు సంబంధించి ఆగ్రహం అండి. క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి. ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని చెప్తున్న రైతులు. వాస్తవాలు సర్కార్కు నివేదించాలని కలెక్టర్కు ఆదేశం. ఇంకా భయం గుప్పిట్లో లగచర్ల. వణుకుతున్న బాధితులు, మధ్యమత్తులో పోలీసులు వారి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. సంబంధం లేదని వారిని విడుదల చేయాలని ఎస్పీకి ఆదేశం. రాష్ట్ర SC/ST కమిషన్ బక్కి వెంకటయ్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి. వెంకటయ్య ఏమన్నాడంటే, లగచర్ల ఇష్యూను రచ్చ చేసిండు. వాస్తవాలను బయట చెప్పిండండి. ఘోరాతి ఘోరంగా ఉన్నది అక్కడ పరిస్థితిలో. ఏంది? లగచర్ల గిరిజనులపై పోలీసులు అర్ధరాత్రి వేళ విచక్షణారహితంగా దాడి చేసిందన్నది వాస్తవం. కొంతమంది పోలీసులు మధ్యమత్తులలో ఇళ్లలోకి చొరబడిల్లట. మహిళలని చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టారని అక్కడ గిరిజన నాయకులు మహిళలతో అక్కడున్న మహిళలు, రైతులు మాతో చెప్పారు. బూటు కాళ్ళతో చెప్పుకోలేని చోట తన్నారని. ప్రైవేట్ పార్ట్స్ ఇంకేముంటాయి? చెప్పుకోరాని చోట తన్నిండట. ఇది లగచర్లగా. సిగ్గు శరం ప్రభుత్వానికి ఏమన్నా ఉంటే వెంటనే రాజీనామా చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈ బట్టబాజ ప్రభుత్వం మనకద్దు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అద్దన్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మన బతుకులు గిట్లనే ఆగమైపోతాయి. ఆ తర్వాత ఏమున్నదక్కో ఏమున్నదక్క అని ముల్లెముట చదువుకొని వెళ్ళిపోవాల్సిందే కాంగ్రెస్ వాళ్ళు. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం మన బతుకులు ఆగమేనన్న. ఏమన్నా అనుకోరి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకొద్దు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ జోలికి మనకద్దు. ఇక ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే హైదరాబాద్ జనావాసానికి ఆమోదయోగ్యం. హైదరాబాద్లో ఉద్యోగం దొరుకుతుందంట. హైదరాబాద్లో ఉన్నత చదువులు చదవచ్చట. హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లు ఉంటాయట. హైదరాబాద్లో ప్రిపేర్ అయితే ఉద్యోగం వస్తుందట. హైదరాబాద్లో వస్తే మంచి పేరు వస్తుందట. హైదరాబాద్లో ఉంటే అద్భుతమట. ఈరోజు హైదరాబాద్ పరిస్థితి అవన్నీ నీటి మూటలు పక్కన పెట్టుకోరు, మలిసి ఎక్కడన్నా పెట్టుకోరు. హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ ఏందో కాలుష్య కోరలలో హైదరాబాద్. ఇగో చూడురి, గ్రేటర్ హైదరాబాద్లో డేంజర్ బెల్స్. సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదకర స్థాయికి పొల్యూషన్ వచ్చేసింది. ఈ నెల 25 నుంచి 298కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఢిల్లీ స్థాయిలో గాలి నాణ్యత పడిపోవడంతో కలవరం. చెట్ల నరికివేత, చెత్త కాలుష్యం, బ్లాస్టింగ్లతో తీవ్ర కాలుష్యం పట్టించుకొని బల్దియా, పీసీబీ, ఫారెస్ట్ శాఖలు 298కి చేరింది. ఏక్యూఐ అంటే గాలిలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను లెక్కించేది అంతకు చేరిపోయింది. ఇక హైదరాబాద్లో ఉంటావా అన్న? హైదరాబాద్లో ఏమైపోయింది? ఊపిరి తీసుకునేది నువ్వు మంచి గాలి కాదు, మొత్తం పొల్యూషనే. 100 ఏళ్ళు బతకాల్సినోడు హైదరాబాద్కి వస్తే 50 ఏళ్ళకే పుట్టుకోమంటాడు. 50 ఏళ్ళు బతకాల్సినోడు 30 ఏళ్ళకే పుట్టుకోమంటాడు. సరే 30 ఏళ్ళు బతకాల్సినోడు 10 ఏళ్ళకే పుట్టుకోమంటాడు. అంత ఢిల్లీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయికి చేరుకున్నది మన హైదరాబాద్. వస్తావా ఇక హైదరాబాద్లో? ఇక చూడు, జీడిమెట్ల రోడ్డుపై రక్తపు రంగులో కెమికల్స్, డ్రైనేజ్ నుంచి పొంగి పొర్లుతూ వీధుల్లోకి. పరిశ్రమల నిర్వాహకం, బెంబేలెత్తుతున్న జనం. అవి వాటర్లో కలుస్తేంది, పోనీ దాని మీద పిల్లలు నడుస్తే ఏంది పరిస్థితి? ఆగమైపోయిందండి హైదరాబాదు భయంకరమైన పొల్యూషన్లో ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ను కనుక నమ్మి హైదరాబాద్ను గురించి ఏదో తెలుసుకొని ఏది నీళ్ళు మూటలు లెక్క రాకుర్రి. హైదరాబాద్ ఘోరంగా ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒకటే మాట నేను చెప్పే పరిస్థితి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోరి. హైదరాబాద్ అనేది ఒకప్పుడు ఉన్న హైదరాబాద్, ఇప్పుడున్న హైదరాబాద్ చాలా తేడా ఉన్నది. ఎవ్వరు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. ఇక్కడ అయినా మనసులోనే పట్టించుకుంటలేదు. ఇక ఏంది పూర్తి స్థాయిలో ఇక్కడ హైదరాబాద్ను పట్టించుకో. ఇక మీరే ఆలోచించుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలరా.